Praise the Lord. Hallelujah. Hallelujah. Happy new month. Happy new month. I wish you happy new month. దేవానికి స్తోత్రం అయ్యా. అయా నూతన మాసపు మరి దీవెనలు మా మీద కుమ్మరింపబడును గాక. అయా జీసస్ ఫాదర్ ఇన్ హెవెన్, జీసస్ హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ న్యూ మంత్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు స్తుతించండి, ప్రభు స్తుతించండి. ప్రభు ఇచ్చిన నూతన మాసాన్ని బట్టి, మరి ఈ జూలై మాసాన్ని బట్టి ప్రభుని స్తుతించామండి. అందరం హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందడి నామము నమ్మినప్పుడే. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసుని నామం ఉచ్చరింపగనే వ్యాధులు, సాతాను కబంధ హస్తాలు కొట్టుమిట్టాడుతున్న వారికి విడుదల, స్వస్థతలు యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. ప్రభు మనకిచ్చిన నూతన మాసాన్ని బట్టి నిండుగా ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. సో ఈ రోజంతా, ఈ నెలంతా మీకు కృపాక్షమం, శుభము, లాభము కలుగునుగాక. అలాగే మరి ఈ మాసంలో పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులారా, నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే టు యూ ఆల్ దోస్ ఆల్ సెలబ్రేటింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దీవించునుగాక. ప్రియులారా, మరి సమస్యలు ఉన్నవారు నా ప్రభు ఈ మాసంలో మరి అద్భుతంగా నా ప్రభు విడిపించి ఈ మాసంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నుంచునుగాక. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నా ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళునుగాక. ఎత్తైన కొండ మీదకి, ఎత్తైన కొండ మీదకి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దావీదన్నట్టుగా ఎత్తైన ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. అడగండి, ప్రభువును అడగండి. అయ్యా ఈ మాసంలో ఎక్కలేని ఎత్తైన ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు నాకు దయచేయి ప్రభు అని అడగండి. ఈ నెలలో జూలై అంతా మీకు శుభము కలుగునుగాక. హల్లెలూయా. మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, మరి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, క్రైస్తవులను బట్టి, మరి సంఘాలను బట్టి, కాపులను బట్టి, యేసయ్య కృపాపరిచయలను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి నిండారో ప్రభువును స్తుతిద్దామండి. త్రియేక దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. बोलो यीशु महाराज की जय, बोलो यीशु महाराज की जय, మన యేసు స్వామికి జై. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. నూతన మాసానికి అంతా ఈ వాగ్దానం అండి, జూలైకి సంబంధించిన వాగ్దానం మనం చూడబోతున్నాం. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఓకే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము మరి 26వ వచనం లాస్ట్ వరుస చదువుతానండి. లాస్ట్ వరుస, రెండో చివరి వరుస చూద్దాం. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని
ఆశీర్వదించేదేను. హల్లెలూయా. యేసు నామము జయము జయము, యేసు నామం జయం జయం, యేసు నామములో విడుదల, యేసు నామములో ఆశీర్వాదం. నా నామమును ఉచ్చరించుట వలన, యేసునామం అనండి అందరూ 3 సార్లు. యేసునామం విజయం, యేసునామం జయం, నజరేయుడైన యేసునామం విజయం, యేసునామం జయం. చెప్పండి, యేసునామం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఉచ్చరించారు కదా, మీ నెలంతా మీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, దీవెనలే దీవెనలు. ఎందుకంటే యేసునామాన్ని ఉచ్చరించారు కదా ఉదయకాల సమయంలో. యేసునామమే జయము జయము, నజరేయుడైన యేసుక్రీస్తు నామముకి మహిమ కలుగును. చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనకు జయం కలుగును గాక. మరి జూలై మాసానంతటికి దేవుడిచ్చిన వాగ్దానం, నా నామమును ఉచ్చరించుట వలన, పలుకుట వలన, వాడటం వలన నేను వారిని ఆశీర్వదించదను. ప్రేమటి దేవుని వారము, లోకంలో నా పేరు చెప్పుకో ఇల్లు అని అంటారు కదా, నా పేరు చెప్పుకోండి పోండి అంటారు. ఎవడి పేరు చెప్తే ఏమి రాదు, ఎవడి పేరులో ఏమీ లేదు, ఎవరి పేరు చెప్పిన అవసరం లేదు. మనసులో తలంచుకోండి యేసు నామాన్ని. హల్లెలూయా. పలకండి యేసు నామాన్ని, చాలు. మనుషుని సాయము వ్యర్థము. మనుషుని నమ్ముకున్నవాడు వాడు పాడైపోతాడు, ధనం నమ్ముకున్నవాడు పాడైపోతాడు, మనుషుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ప్రియమైన దేవులారా, యేసు నామాన్ని వాడండి. ఇక్కడ చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయములు ఇక్కడ చదువుతాను కాబట్టి నేను చదివిస్తాను. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునికి ఎక్కిపోవచ్చుండగా, పుట్టెను మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వీళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయ ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడగా, పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించను. అంతటా పేతురు, వెండి బంగారం మా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలం బలము పొందెను. వాడు దిగ్గును లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసు నామంలో ఏం కలిగింది ఇక్కడ? స్వస్థత. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటున్నారా? యేసు నామమున మీకు స్వస్థత, యేసు నామమున ఆశీర్వాదం. దరిద్రములు పేదరికంలో ఉన్నారా? ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు, యేసు నామములో మీకు ఉద్యోగాలు కలుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక. గర్భఫలాలు యేసు నామమున మీకు గర్భఫలాలు నా ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రతి గర్భంలో ఉన్న ప్రతి అనారోగ్యం తొలిపోనుగాక, శాపం తొలిపోనుగాక. వివాహాలు కాకుండా ఉంటున్నారా? యేసు నామమున దరిద్రం పోవునుగాక. యేసు నామమున ఈ నెలలోని గొప్ప ఆశ్చర్యకార్యాలు మీరు చూడబోతున్నారు. ఈ యేసు నామమున పలకండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి పేతురు యోహాను దేవాలయానికి వెళ్తా ఉంటే అక్కడ మరి పుట్టినది మొదలుకొని కుంటివాడు, తల్లి గర్భం నుండి కుంటడుగా పుట్టాడు. మరి ఆడుకునే పని, ఆడుకోవడం తినడం. మరి అక్కడ వదిలేసి వెళ్ళే వారికి కమిషను ఈడు తినడము, వాళ్ళు తినడం. కుటుంబ సభ్యులు మరి స్నేహితులు ఎవరు మరి వాళ్ళు తీసుకురావడం. మరి పేతురు యోహాను కూడా చూసి ఇక్కడ వెండి బంగారు అంత గొప్పలో కనబడ్డారేమో, కానీ ఏమంటున్నాడు? మాకాడ ఏం లేదు, యేసునామం తప్పించి. యేసునామాన్ని ఉచ్చరించడం వల్ల మనకేం కలుగుతుంది? ఆశీర్వాదము. యేసునామం ఉచ్చరించాడు వాడి మీద, వాడికి ఏం కలిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. అంటే యేసునామమును ఉచ్చరించటం వలన ఆశీర్వాదం ఉంది. ఎదుటి వ్యక్తి కూడా ఆశీర్వాదం ఉంది, ఉచ్చరించేవాడు కూడా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ పిల్లలను పట్టుకొని యేసు నామములో వారిని ఆశీర్వదించండి, మీ పిల్లలు ఆశీర్వింపబడతారు. యేసు నామమును ఉచ్చరించండి, మీరు కూడా దీవింపబడతారు. ఇక్కడ కుంటివాడు
తల్లి గర్భం నుండి కుంటోడు పుట్టాడు. యేసు నామమును ఎప్పుడైతే వీరు ఉచ్చరించారో వాడు కాళ్ళు వచ్చేసాయి, గంతులు వేస్తున్నాడంట. ఇలాంటి అద్భుతాలు మీ జీవితంలో ఈ మాసంలో నా ప్రభు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయ్యా, మరి ఇచ్చిన ఈ నూతన మాసాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానము అయానికి స్తోత్రములు. నా నామమును ఉచ్చరించు వారికి ఆశీర్వాదమునందున. హల్లెలూయా. నీ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి ఆశీర్వాదము. తండ్రి నీకు స్తోత్రం. యేసు నామని మేము ఉచ్చరిస్తున్నాం. యేసు నామ విజయం. నజరుడైన యేసుక్రీస్తున్నాము. యేసు నామానికి మహిమ కలుగును గాక. నజరుడైన యేసు నామని ఉచ్చరిస్తున్నామయ్యా. మాకు ఈ నెలంతా మాకు ఆశీర్వాదం కలుగును గాక. యేసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ నెలంతా మీకు తోడయండి. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.